పట్టుబట్టి చెయ్యి జగనన్న ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అటువంటి అభిమాన నాయకుడు ఎవరండి అనునిత్యం పథకాలే అందించిన తాతండి ప్రతి ఇంట కొడుకల్లే జీవించిన నేతండి పేదోళ్ళ హృదయాలు తనలాగా గెలిచేనా అమ్మలారా అయ్యలారా మీరే చెప్పండి మన అండదండగా ఎవరున్నారో ఓసారి చూడండి అక్కలారా చెల్లెల్లారా ధైర్యపడకండి మన సోదరుడైన జగనన్న ఉండగా చిత్తనయలండి ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఉచితంగా ఖరీదు వైద్యం ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్యశ్రీ పథకం అందరికెందుకు అందకుండా ఉంది ఏమిటి పరిణామం ఏమిటి పరిణామం స్వర్గధామమై విరాజిల్లిన పచ్చని పల్లె మన పచ్చని పల్లె అతుకుగతుకుల బతుకులతోటి వెలవెలబోయే వెలవెలబోయే అభివృద్ధి కోసం ఏనాడైనా పనిచేసిందా ప్రభుత్వము ఉందో లేదో ఏం చేస్తుందో తెలియని అయోమయం తెలియని అయోమయం ఆనాటి రామరాజ్యం ఎచ్చటుంది చూడు ఎచ్చటుంది చూడు మన రాజన్న ధర్మ పాలన ఏమైంది నేడు ఏమైంది నేడు కడుపును నింపిన రాజన్న పథకం కేజీ బియ్యం పథకం కేజీబీఎం పథకం నిరుపేదల కళ్ళల్లో నవ్వులు చూసినా రాజన్న వైనం రాజన్న వైనం రైతు పాలిట కల్పవృక్షము జగమెరిగిన సత్యం జగమెరిగిన సత్యం జనయజ్ఞంతో కళకళలాడా ప్రతి పల్లె సుభిక్షం ప్రతి పల్లె సుభిక్షం ఆ మంచి మనిషి మరణించాక పుట్టి పడిందా మన ప్రగతి అంతటితోనే రామద్దని ఉదయించింది వైసీపీ ఆ మంచి మనిషి మరణించాక పుట్టి పడిందా మన ప్రగతి అన్ని వర్గాల ప్రజల సంక్షేమ ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాద మిత్రులందరూ అట్లాగే మా కోర్టు సంబంధించిన అందరూ కూడా ఈరోజు మాతా శిశు వైద్యశాలలో తల్లి బిడ్డలకు సంబంధించి వాళ్ళ బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా న్యాయవాదులుగా ఈ సమాజంలో ఒక భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు చేసినట్టుగా మాకు కూడా లాయర్లకు కూడా లా నేస్తం అనే పథకం గొప్ప పథకం ద్వారా న్యాయవాదుల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఆయన మా వర్గానికి కూడా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాడు. కాబట్టి సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఆయన్ని గొప్పగా చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఒంగోలు ఇన్ఛార్జి శ్రీ చుండూరు రవిబాబు అన్న గారు, అట్లాగే శ్రీ బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, అట్లాగే ఆల వెంకటేశ్వరరావు గారు, అట్లాగే మా సీనియర్ న్యాయవాదులు అందరూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం జరపడం మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న అనేక పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి బ్రెడ్లు పళ్ళు పంచడం అనేది సంతోషం. జగనన్న పథకాలు పొందని వర్గం లేదు. జూనియర్ లాయర్లు వృత్తి కష్టంగా ఉందనుకున్న సందర్భాల్లో వాళ్ళకి స్థైర్యాన్ని ఇవ్వడం కోసం లా నేస్తం తీసుకొచ్చి లాయర్లను కూడా ఆ రోజు సమాజంలో భాగస్వాములని వాళ్ళని కూడా ఆదుకోవాలని చేయూత ఇవ్వాలని ఆలోచించడం, దాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళ జగనన్న పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుతున్న ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కమిటీకి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. మన శ్రీనివాసరావు, హరిబాబు, సంపత్తులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ మ్యాన్ ఆర్మీగా ఒకే ఒక్కడిగా ఇప్పటికీ పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంతో తాపత్రయపడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సెల్ లీగల్ సెల్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో మాతా శిశు వైద్యశాల ఘనంగా నిర్వహించాము. ముందు కూడా మాకు ఇచ్చినటువంటి హామీలు జగనన్న నెరవేరుస్తారని, గతంలో లాయర్లకి స్టైఫండ్గా 5,000 రూపాయలు ఇచ్చారు, రేపు గవర్నమెంట్ రాగానే అన్న 10,000 రూపాయలు చేస్తారని కూడా చెప్పి ఉన్నారు. ఇది కూడా రాబోయే వాళ్ళకు కూడా మనకి ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు లాయర్లకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది సపరేట్గా ఒక క్లెయిమ్ అనేది ఏర్పాటు చేస్తాను, దీనికి ఒక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము, మీరే దిగులు పడదని కూడా ప్రామిస్ చేసి ఉన్నారు. మరి గతంలో చేసినటువంటి ప్రామిస్లు మళ్ళీ అన్నొచ్చాక దానికి 200గా చేస్తూ లాయర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని అన్న మాట ఇచ్చారు. మరి ఇదే స్ఫూర్తితో మాకు ఎప్పుడు తోడుగా ఉంటున్నటువంటి మా ఒంగోలు ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి, టౌన్ అధ్యక్షుడు శంకరన్న గారికి, సీనియర్ రాష్ట్ర నాయకులు బ్రహ్మానంద రెడ్డి సార్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేడుకు వచ్చిన అందరికీ కూడా జగన్ తరపున మరియు పార్టీ తరపున లీగల్ సెల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.